హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఇండియాలో రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే లాంచ్ చేశారు. వీటిలో మొత్తం 3 ఫోన్స్ అయితే వచ్చాయి. రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో అండ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. అయితే లాంచ్కి ముందు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ తోటి ఇండియాలోకి రెడ్మీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసిద్ది, వింటేజ్ రెడ్మీని మనం చూడొచ్చు అనుకున్నా. బట్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఫట్ అనమాట, ఏమీ లేదు అక్కడ. స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. స్పెసిఫికేషన్స్ అయితే ఆబ్వియస్లీ వీళ్ళు హైప్ తగ్గట్టు మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు, కానీ ప్రైసింగ్ చాలా ఓవర్ ప్రైస్ పెట్టారు. 3 ఫోన్స్ లాంచ్ అయితే 3 ఫోన్స్ కూడా ఓవర్ ప్రైస్డ్ అన్నట్టు నాకు అనిపించినాయి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. వీటిలో ఫస్ట్ మనం మేజర్ ఫోన్, ప్రైమరీ ఫోన్ గురించి మాట్లాడుకున్నాం అంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ చూడగానే నాకు ఒక సగం ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే నేను ఏదన్నా మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేశా. బట్ అయినా పర్లేదు, మీడియాటెక్ ప్రాసెసర్ అయినా కానీ ఇది ఒక రకంగా మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవాలి. 7200 అల్ట్రా ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్. ఆల్రెడీ మనం బడ్జెట్లో 7200 చూసాం. సో 7200 ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే 7200 అల్ట్రా ప్రాసెసర్ అనేది కొద్దిగా క్లాక్ స్పీడ్ని బూస్ట్ చేసి కొద్దిగా CPU పర్ఫార్మెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చిన ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ వైజ్గా కూడా కైండ్ ఆఫ్ ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైమరీ ఆస్పెక్ట్ వచ్చేసరికి డిజైన్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో స్టార్ కలర్ ఒకటి ఉండిద్ది, ఫ్యూజన్ పర్పుల్. ఇది మీకు మల్టీ కలర్ డిజైన్ తోటి వస్తుంది. మొత్తం 3 కలర్స్ అయితే ఉంటాయి. చూడడానికి అయితే మీకు లుకింగ్ అయితే బాగుంది. అండ్ వేగన్ లెదర్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. దీనిలో మీకు ఇంకా ఫ్యూజన్ పర్పుల్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 కలర్స్ ఉంటాయి, ఫ్యూజన్ బ్లాక్ అండ్ ఫ్యూజన్ వైట్. ఈ 2 కలర్స్ కూడా ఉంటాయి. ఈ 2 కలర్స్ వచ్చేసరికి మీకు గ్లాస్ బ్యాక్ తోటి అయితే వస్తాయి. అండ్ ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది మీకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1800 నిట్స్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు కర్వ్డ్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే మీకు డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు HDR10+ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. డిస్ప్లే వైజ్ గా కూడా అన్ని ఆస్పెక్ట్స్ అయితే టిక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక కెమెరా చూసామంటే ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇది మీకు సామ్సంగ్ HP3 సెన్సార్ అనమాట. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ అట్లాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇది మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు సెకండరీ కెమెరా, థర్డ్ కెమెరా అసలు ఏమున్నాయని వీళ్ళు అసలు మెగాపిక్సెల్ ఏం మెన్షన్ చేయలేదు. సెకండరీ కెమెరా అయితే మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండిద్దని చెప్పారు. థర్డ్ కెమెరా వచ్చేసరికి మ్యాక్రో కెమెరా ఉండిద్దని చెప్పారు, కానీ వీటి మెగాపిక్సెల్ ఎంత అనేది వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో సెకండరీ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి జస్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో మాత్రం వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 100% వీళ్ళు 19 minutesలో ఛార్జ్ చేయొచ్చు అని అడ్వర్టైజ్ చేస్తారు, కానీ రియల్ టైంలో మనకి 19 minutes లోపు అయితే 100% అయితే ఛార్జ్ కాదు. సో రియల్ టైంలో మనకి 120 వాట్ ఛార్జర్ అయినా కానీ 25 minutes to 30 minutes టైం అయితే తీసుకునేది. అండ్ ఈ ఫోన్ మీకు డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉండిద్ది. అండ్ ఈ ఫోన్ మీకు IP68 రేటింగ్ తోటి వస్తుంది. అంటే వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. నీళ్ళలో పడినా కానీ ఫోన్ అయితే ఏం కాదు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ మీకు NFC రెడీ తోటి అయితే వస్తుంది. NFC ట్యాప్ అండ్ పే అయితే దీనిలో మీకు వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండిద్ది. అండ్ Xiaomi ఫ్యాన్ ఫేవరెట్ IR బ్లాస్టర్ కూడా ఈ ఫోన్లో అయితే మీకు ఉండిద్ది. సో ఇది వీటిలో టాప్ అండ్ ఫోన్ అనమాట. అండ్ దీని తర్వాత రెడ్మీ నోట్ 13 ప్రో అయితే లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 13 ప్రో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ దీనిలో మీకు డిస్ప్లే వచ్చేసరికి సేమ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో ఎట్లాంటి డిస్ప్లే అయితే ఉంటుందో దీనిలో కూడా అదే డిస్ప్లే ఉంటుంది, కాకపోతే ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే. అక్కడ వచ్చరికి కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అదొక్కటే తేడా, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. అండ్ ఇక డిజైన్ సంగతికి వచ్చామంటే దీనిలో మీకు వేగన్ లెదర్ బ్యాక్ డిజైన్ అయితే ఉండదు. అండ్ బ్లాక్డ్ కలర్స్ కూడా రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో ఉన్నట్టయితే దీనిలో అయితే ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే దీనిలో కోరల్ పర్పుల్ అంటున్నారు, ఇది కూడా సేమ్ నోట్ 13 ప్రో ప్లస్ థీమ్లోనే ఉంది, కానీ ఒక రకంగా చెప్పాలంటే నోట్ 13 ప్రో ప్లస్ ఉన్నంత ప్రొఫెషనల్గా అయితే మాత్రం ఈ కోరల్ పర్పుల్ కలర్ అయితే లేదు. కొద్దిగా బొమ్మలుగా ఉంది పచ్చిగా చెప్పాలంటే. అండ్ కెమెరాస్ వచ్చేసరికి సేమ్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో అట్లాంటి కెమెరాస్ అయితే ఉంటాయో దీనిలో కూడా సేమ్ అట్లాంటి కెమెరాస్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సేమ్ సెన్సార్ అయితే దీంట్లో కూడా ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు IP రేటింగ్ అయితే ఉండదు, ఓన్లీ IP54 రేటింగ్ మాత్రమే ఉంటుంది. 68 రేటింగ్ అయితే ఉండదు. ఈ IP54 రేటింగ్ అనేది జస్ట్ వాటర్ రిప్లెంట్ రేటింగ్ అనమాట. జస్ట్ చిన్న తుప్పర్లు, చిన్న అంటే డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ని మాత్రం ఇది సర్వైవ్ అవుతుంది, కానీ డైరెక్ట్గా తీసుకెళ్లి వాటర్లో ముంచితే మాత్రం ఇది సర్వైవ్ అయితే కాదు. అండ్ ఇక బడ్జెట్ నోట్ రెడ్మీ నోట్ 13 గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది మీకు డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తోటి వస్తుంది. డిస్ప్లే వచ్చరికి AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీని డిస్ప్లే రెజల్యూషన్ వచ్చరికి ఓన్లీ మీకు ఫుల్ HD మాత్రమే ఉంటుంది. దీనిలో మీకు 1.5K డిస్ప్లే అయితే ఉండదు. అండ్ కెమెరాస్ వచ్చరికి ప్రైమరీ కెమెరా దీనిలో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్
మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మీకు డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్బన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉండేది. బిల్డ్ వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్ తోటి వస్తుంది. అండ్ ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, ఓన్లీ సింగిల్ స్పీకర్ తో మాత్రమే వస్తుంది. అండ్ ఇందులో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఇవి ఓవరాల్ గా ఈ 3 ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం. అండ్ ఈ 3 ఫోన్స్ లో కూడా ఒక కామన్ మైనస్ పాయింట్ అయితే ఉంది. ఆ కామన్ మైనస్ పాయింటే Android 13. సో Android 14 లాంచ్ అయ్యి దాదాపు చాలా కాలం అవుతుంది, దాదాపు 6 months అయితే దాటిపోయింది అనుకుంటా. సో Android 14 ఇప్పటికీ ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. Android 14 అందరూ వాడుకలోకి అయితే తీసుకొని వచ్చారు. బట్ స్టిల్ రెడ్మీ అయితే రెడ్మీ నోట్ 13 సిరీస్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 మాత్రమే ఇస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీకు Android 13 తోడు వస్తుంది, MIUI 13 తోడు వస్తుంది. బట్ ఈ 3 ఫోన్స్ కూడా, ఈ లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేసిన 3 ఫోన్స్ కూడా Xiaomi HyperOS రెడీ అని వీళ్ళైతే చెప్తున్నారు. సో Xiaomi HyperOS అప్డేట్ కూడా తొందరలో వస్తుందంట. సో మేబీ Xiaomi HyperOS అప్డేట్ తోటి Android 14 కూడా వీళ్ళైతే రోల్అవుట్ అయితే చేయొచ్చు. మేబీ అది మీకు ఇంకొక 1 or 2 months అయితే టైం పట్టచ్చు, లేదా ఒక 20 daysలైనా రావచ్చు, అదైతే మనం చెప్పలేం. అండ్ ఇక ఈ ఫోన్ ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాం అంటే రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ మీకు బేస్ మోడల్ 8+256GB మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి విత్ కార్డ్ ఆఫర్స్, అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 29,999. అంటే ఫస్ట్ ఇయర్లో కార్డ్ డిస్కౌంట్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ మీద ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ యూస్ చేస్తే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒకవేళ మీ దగ్గర ఫస్ట్ ఇయర్లో ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ కానీ ఒకవేళ లేకపోతే దీని ప్రైస్ వచ్చేసరికి 32,000 రూపాయలు. అంటే రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 32,000 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్స్ 30,000 చూసుకున్నా కానీ చాలా ఎక్కువ ప్రైస్ దానికి. ఆ ప్రైస్లో ఇంకా నన్ను అడిగితే దీనికంటే బెటర్ ఆప్షన్స్ OnePlus Nord 3 తీసుకోండి. Nord 3 30,000 రూపాయలకి వస్తుంది ఇప్పుడు. అండ్ అది కాదు అనుకుంటే iQOO Neo 7 Pro, ఇట్లాంటి మంచి ఫోన్లన్నీ 30,000 రూపాయల్లో ఉంటే ఎవరు చూస్తారా రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ని? అసలు ఎవరు కొంటారు ఆ ప్రైస్లో? ఎవరు కొంటారనే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఆ ప్రైస్ పెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఈవెన్ ఈ రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ కొన్ని రివ్యూ చేయాలన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 30,000 రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి, అది నేను మళ్ళీ రీసేల్ చేయడానికి 25,000 రూపాయలు లోపే రీసేల్ చేయాలి. దాదాపు ఒక్క ఫోన్ మీద నాకు 6,000 నుంచి 5,000 రూపాయల వరకు లాస్ వచ్చింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అంతా డేర్ చేసి రివ్యూ చేసినా కానీ 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అసలు కొనే ఆడియన్స్ ఎవరున్నారు అక్కడ? 30,000 రూపాయలు పెట్టి రెడ్మీ ఫోన్ ఎవరు కొంటారు అక్కడ? అండ్ ఆ ప్రైస్లో ఈ OnePlus Nord 3 తోటి కంపేర్ చేసినా, ఈ iQOO Neo 7 Pro తోటి కంపేర్ చేసినా కానీ ఆప్టిమైజేషన్ కూడా ఈ రెడ్మీలో అంత గొప్ప ఆప్టిమైజేషన్ ఉంటుందని నేనైతే అసలు అనుకోను. అండ్ ఆ ప్రైస్లో మెయిన్లీ మనం కంపేర్ చేసుకోవాల్సింది ప్రాసెసర్. ఈ రెడ్మీ నోట్ 13 Pro ప్లస్లో ఉన్న Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ అనేది అక్కడ Nord 3లో ఉన్న Dimensity 9200 ప్రాసెసర్కి, iQOO Neo 7 Proలో ఉన్న Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్కి అస్సలు 1% కూడా కాంపిటీషన్ ఇవ్వలేదు. సో ఆ ప్రైస్లో నన్ను అడిగితే ఈ రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ దీనికి డబ్బులు తగలేసాకంటే కూడా అవి తీసుకోండి. Nord 3 కానీ iQOO Neo 7 Pro కానీ తీసుకోండి, అవి మీకు బెటర్ ప్యాకేజెస్ అవుతాయి దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఇక రెడ్మీ నోట్ 13 Pro గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు బేస్ మోడల్ 8+128GB తోటి వస్తుంది. ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 23,999, అంటే 24,000 రూపాయలు పెట్టారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే రెడ్మీ నోట్ 13 Pro అయితే కొద్దిగా పర్లేదని చెప్పుకోవచ్చు. 24,000 రూపాయలు అనేది కొద్దిగా మనం పీస్ ఆఫ్ మైండ్ తోటి, అంటే వీళ్ళు ఓవర్ ప్రైస్ పెట్టారు అనే అగ్రెషన్ తీసేసి ఆలోచిస్తే మాత్రం 24,000 రూపాయల ప్రైస్ పాయింట్ అనేది రెడ్మీ నోట్ 13 Proకి ఓకేలాగే మనకైతే అనిపిస్తుంది. స్టిల్ 24,000 రూపాయలు అనేది కూడా ఒక 1,000 రూపాయలు లేదంటే 2,000 రూపాయలు ఎక్కువ అయినట్టే కనిపిస్తున్నాయి. కానీ ఒకసారి అన్ని ఆస్పెక్ట్స్ కూడా చూసుకొని ఒకసారి మనం ఆలోచిస్తే మాత్రం 24,000 రూపాయలు అనేది విత్ కార్డ్ ఆఫర్స్ మంచి ప్రైజింగ్ అనే చెప్పుకోవచ్చు. అంటే వితౌట్ కార్డ్ ఆఫర్స్ ఇది మీకు బేస్ మోడల్ 26,000 రూపాయలకి వస్తుంది. 26,000 రూపాయలకి అయితే రెడ్మీ నోట్ 13 Pro కొనాల్సిన అవసరం లేదు. కానీ విత్ కార్డ్ ఆఫర్ మీరు కానీ ఫస్ట్ సేల్లో 24,000 రూపాయలకి రెడ్మీ నోట్ 13 Pro కొనగలిగితే మాత్రం అక్కడ ఆ ప్రైస్కి ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ చాయిస్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా దీనిలో మీకు రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ లాగే ఉంటాయి. Pro ప్లస్ లాంటి డిస్ప్లేనే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. అండ్ Pro ప్లస్ లాంటి కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కొంచెం తగ్గుతుంది, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, బట్ అది అంత పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో 24,000 రూపాయలకి రెడ్మీ నోట్ 13 Pro అయితే మాత్రం కైండ్ ఆఫ్ వర్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బడ్జెట్ నోట్, క్లాసిక్ నోట్ రెడ్మీ నోట్ 13 గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 16,999, అంటే 17,000 రూపాయలు పెట్టారు. 17,000 రూపాయలు నాకు దీనికి కొద్దిగా ఎక్కువలాగే అనిపించింది, ఎందుకంటే ఇందులో మీకు Dimensity 6080 ప్రాసెసర్ ఉండేది. సో 17,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్, అంటే వితౌట్ కార్డ్ ఆఫర్ ఇది మీకు 18,000 రూపాయలు ఉంటుంది. దీని మీద మీకు 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తారు. సో రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి దీనికి 18,000 రూపాయలు, కార్డ్ ఆఫర్ తోటి 17,000. సో నన్ను అడిగితే ఇది మీకు 16,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు, ఇంకా చెప్పాలంటే 15,000 నుంచి 16,000 రూపాయల మధ్యలో వస్తే చాలా బాగుండేది. సో
ఒక రకంగా చెప్పుకోవాలంటే క్లాసిక్ నోట్ అంటే బడ్జెట్ నోట్ రెడ్మీ నోట్ 13 అండ్ నోట్ 13 ప్రో అయితే కైండ్ ఆఫ్ పర్లేదు. క్లాసిక్ నోట్ కూడా తీసి పక్కన పడేయండి, కానీ మధ్యలో ఉన్న ఫోన్ రెడ్మీ నోట్ 13 ప్రో అయితే కొద్దిగా పర్లేదు, కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. స్టిల్ అది కొద్దిగా ఓవర్ ప్రైస్డే, బట్ అయినా కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ ప్యాకేజ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 ప్రో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ప్రో ప్లస్ గురించి నేను ఇక గుర్తు చేయదలుచుకోలేదు, మళ్ళీ నేను ఆలోచించదలుచుకోలేదు. 32,000 రూపాయలు అనేది టూ మచ్ ప్రైస్. అది నాకైతే ఆ ప్రైసింగ్ అసలు నచ్చలేదు. అదే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ని కనీసం కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుని అయినా కానీ 27 నుంచి 28,000 రూపాయల ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చుంటే సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది. బట్ ప్రైసింగ్ అయితే వీళ్ళు 90 దాకా ఏమైనా ప్రైసింగ్ పెట్టారేమో. సో మీరేమనుకుంటున్నారు ప్రైసింగ్ గురించి, అండ్ మీరు మన ఛానల్లో ఏ ఫోన్ రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే ఇప్పుడు కొద్దిగా రెడ్మీ నోట్ 13 ప్రో రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎంతమంది రెడ్మీ నోట్ 13 ప్రో మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో అయిపోగానే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళారంటే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోల్ ఉంటుంది. మీకు ఈ మూడిట్లో ఏ ఫోన్ రివ్యూ కావాలని ఒక పోల్ అయితే ఉంటుంది. మూడిట్లో ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోండి. లేదు ఈ మూడిట్లో ఏ ఫోన్ మీకు నచ్చలేదు, ఏ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో వద్దు అనుకుంటే మాత్రం 4వ ఆప్షన్ నో ఫోన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ దేనికి ఓట్స్ వస్తే అది నేను ఫాలో అయితే అవుతాను. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు అంతా కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.